అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నాతవరంలో తహసీల్దార్ ఎస్ఎస్వి నాయుడు, ఎస్ఐ రామారావు, ఎంపీడీఓ హనుమంతరావు ఆర్ఎస్ఎస్ సారథ్యంలో 75 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాతవరం ఎస్ఐ రామారావు మాట్లాడుతూ, లాహోర్లో జాతీయ కాంగ్రెస్ సభ జరిగింది. అప్పుడు భారతదేశానికి ఒక జెండా ఉండాలని 1930లో జనవరి 26న ఓ జెండాను రూపొందించారు. ఆ జెండా రవి నది ఒడ్డున మొదటి జాతీయ జెండాగా ఆవిష్కరించారు. 1947లో స్వతంత్రం వచ్చిన 1949వ సంవత్సరంలో నవంబర్ 25న రాజ్యాంగం పూర్తయిన 2 నెలల తర్వాత 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. దాని ప్రత్యేకంగానే ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటామన్నారు. అలాగే నాతవరం తహసీల్దార్ ఎస్ఎస్వి నాయుడు మాట్లాడుతూ, బ్రిటిష్ పాలనలో 1935 యాక్ట్ అమల్లో ఉండేది. స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 నవంబర్లో 25న రాజ్యాంగం పూర్తయిన 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అందుకు ప్రతీకగానే ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాతవరం ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, ఎంఈఓ 1 అమృత్ కుమార్, ఎంఈఓ 2 కామిరెడ్డి, వరహాలు బాబు తదితరులు పాల్గొన్నారు. అది ఫోటో పెట్టా బా ఫోటో పెట్టా సరే, ఇంతవరకు మనం రాజ్యాంగం అందరం చేసుకుంటున్నామని అంటున్నాము. కానీ జనవరి 26ని ఎందుకు చేసుకుంటున్నాం అనేది ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలకు కంపల్సరీగా తెలియాల్సి వస్తుంది. మనకి స్వాతంత్రం 1947వ సంవత్సరంలో వచ్చిన తర్వాత మనకి భారత రాజ్యాంగం 1950 జనవరి 26న ఆమోదంలోకి వచ్చిందని అంటున్నాం. మనం 1950 జనవరి 26ని ఎందుకు భారత రాజ్యాంగాన్ని ఆమోదంలోకి తీసుకుని రావాల్సి వచ్చింది అనేది, అంటే రాజ్యాంగం అందరం పాటిస్తున్నాం, కానీ ఆ రోజే ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అనేది మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. మనకి 1930వ సంవత్సరంలో జాతీయ కాంగ్రెస్ జరిగింది ఒకసారి. మనకి ప్రతి సంవత్సరం అప్పుడు స్వాతంత్రానికి పూర్వం భారత జాతీయ కాంగ్రెస్ జరిగినప్పుడు 1930లో ఒక లాహోర్లో, అప్పుడు మన భారతదేశం చాలా పెద్దగా విస్తరించింది. పాకిస్తాన్ కూడా భారతదేశంలోనే ఉండేది, బర్మా కూడా భారతదేశంలోనే ఉండేది. సో చాలా పెద్ద విస్తీర్ణంలో లాహోర్లో ఒక జాతీయ కాంగ్రెస్ జరిగింది. జాతీయ కాంగ్రెస్ జరిగినప్పుడు మనకి ఒక జెండా ఉండాలంటే, ఇప్పుడు మన ప్రతి పార్టీకి ఒక జెండా ఉన్నట్టే మన భారతదేశానికి ప్రత్యేకగా ఒక జెండా ఉండాలి అని అప్పుడు మనకి ఏదైతే మనం ఎగరవేస్తున్నామో ఈ మధ్యలో ఉన్న అశోక ధర్మ చక్రం తీసేసి ఒక నాగలతో తిరగపట్టుకున్న ఒక భారత జాతీయ జెండాని ఆవిష్కరించారు. ఆ ఆవిష్కరించిన తేదీ ఎప్పుడంటే 1930 జనవరి 26వ తేదీన రావి నది ఒడ్డున ఫస్ట్ జాతీయ జెండా ఎగరవేశారు. దానికి ప్రతీకగా మనకి 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగం పూర్తయిన తర్వాత 2 నెలల పాటు వెయిట్ చేసి 1950 జనవరి 26న దానికి 1930 జనవరి 26కు ప్రతీకగా మనం రాజ్యాంగాన్ని అమలుపరుచుకుంటున్నాం. అర్థమైందా? 1950 జనవరి 26ని ఎందుకు చేసుకుంటున్నామో అంటే 365 రోజుల పరిధిలో ఏ రోజైనా మనం తీసుకురావచ్చు. 2 నెలల క్రితమే పూర్తయిపోయిన రాజ్యాంగాన్ని 2 నెలలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అప్పుడున్న పరిస్థితుల్లో. కానీ ఒక తేదీకి ఒక ప్రత్యేక చాలా ఇంపార్టెంట్. ఆ ఇంపార్టెంట్ తేదీనే మనం ఈరోజు జాతీయ గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. చెప్పేశారు, చివరి ముఖ్య అతిథి చెప్పడానికి ఏముండదు, భక్తులందరూ చెప్పేశారు. ఇప్పుడు ఎస్ఐ గారు చెప్పారు, మనకి
గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటాము, జనవరి 26ని ఎందుకు జరుపుకోవాలనే ఉద్దేశంతో చాలా వివరంగా చెప్పారు. అయితే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత అంతవరకు మనకు పరిపాలించింది బ్రిటిష్ రాజ్యం. వాళ్ళ యాక్ట్ ప్రకారం అంతవరకు ఉండేది ఏంటంటే కాన్స్టిట్యూన్సీ ఆఫ్ యాక్ట్ 1935 యాక్ట్ ప్రకారం మనం అంతవరకు నడుచుకునే వాళ్ళవి. అయితే మనకి భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత మన పరిపాలన మనం చేయాలనే ఉద్దేశంతో అదే ఆగస్టు 1947లో బిఆర్ అంబేద్కర్ వారి ఆధ్వర్యంలో వారి అధ్యక్షన ఒక కమిటీ ఫామ్ చేసి మన రాజ్యాంగాన్ని రూపొందించమని చెప్పి మనకి ఏర్పాటు చేయడం జరిగింది ఒక కమిటీ. ఆ కమిటీ 2 సంవత్సరాల 11 నెలల 17 రోజులు కష్టపడి రాజ్యాంగాన్ని ఇతర రాష్ట్రాలతోని అప్పటి వరకు ఉన్న రాజ్యాంగాన్ని అన్నీ కూడా దిద్దుబాట్లు చేస్తూ ఒక పరిపూర్ణమైన రాజ్యాంగాన్ని నవంబర్ 25, 1949ని మన భారతదేశానికి అప్పచెప్పడం జరిగింది. దాన్ని ఒక 2 నెలలు మళ్ళీ పునఃపరిశీలించి సవరణలు చేసి 26 జనవరి 1950ని మనం కాన్స్టిట్యూషన్ ఆఫ్ అసెంబ్లీ ఉండేది అప్పటి వరకు, అందులో ఆమోదించి అక్కడి నుంచి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 1950 అన్నది తీసుకురావడం జరిగింది. అందులోనే మనకు ప్రాథమిక హక్కులు ఇచ్చారు. ఇప్పుడు ఎస్సీ గారు చెప్పినట్టు ఎవరు ఏ విధంగా నడుచుకోవాలి, ఏ పనికి ఏ చట్టం, దానికి నిబంధనలు నియమాలతో చేయడం జరిగింది. అందులోనే మీకు విద్యా హక్కు కూడా ఆ రోజే ఏర్పాటు చేయడం అయింది. స్వేచ్ఛ హక్కు ఎలా ఉందో విద్యా హక్కు ఎలా ఉందో అలాగా ప్రాథమిక హక్కులు 6 అన్నవి ఇవ్వడం జరిగింది. అలా హక్కులు ఏవైతే ఉన్నాయో అన్నిటి ప్రకారం రాజ్యాంగం అలాగ ఇప్పటి వరకు కూడా సవరణ చేసుకుంటూ ప్రతి పార్లమెంట్లో ప్రవేశపెడుతూ కూడా ఈ రోజు వరకు చాలా ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ఆ చట్టానికి అనుగుణంగా నడుచుకోవాలి. రాజ్యాంగం అన్నది చాలా చట్టపరమైన సూచనలు నియమ నిబంధనలు ఏర్పాటు చేయడం కాబట్టి దాని అనుగుణంగా అందరూ నడుచుకొని విద్యా హక్కును కూడా సక్రమంగా నిర్వహించుకొని అందరూ బాగా చదువుకొని దేశ అభివృద్ధిలో తోడ్పడాలని అందరూ కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు.